ఎన్నెన్నో విశేషాలు జయస్తదా సవితృమంగళ మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నిధిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి సదా గమనశీలం కలిగిన వాడు సూర్య భగవానుడు ఆకాశ మార్గంలో విహరిస్తాడు. సదా గమనశీలం కలిగింది కూడా హంసకు సూర్యుడు అన్న అర్థం ఉన్నది. అందువల్లనే సూర్య భగవానుడు తిమిరాన్ని తొలగించి వెలుగును ప్రసాదించినట్లుగా హంస వాహనాన్ని అధిష్ఠించి వచ్చిన దివ్య జనని తల్లి అంతరంగంలోని జ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన విద్యా స్వరూపిణి ఈనాడు పద్మావతి అమ్మ శారదా స్వరూపిణిగా సాక్షాత్కరిస్తే నీరాజనం సమర్పిస్తుంది. అందులో చూడండి, చిత్రమైన చిలుకను తాగిన కట్టుకుని ఒక విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. పాలు నీరు కలిసి ఉన్న పాత్ర ఒకటి హంసముకు ఇచ్చితే అందులోని పాలను స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. ఈ ప్రపంచం మంచి చెడుల సమ్మేళనం. ఈ సృష్టి సదసత్తుల సమ్మేళనం. మానవుడు సత్పదార్థాన్ని స్వీకరించాలి, అసత్పదార్థాన్ని విడిచిపెట్టాలి. ఆ సత్పదార్థాన్ని స్వీకరించడానికి ముందుగా ఆరోపించుకున్న వేషమైనా సరిపోతుంది. కాబట్టి మహానుభావుల అవతారమూర్తుల దివ్య వేషాలను ధరించి చిరంజీవులు ఇలా ప్రదర్శన చేసుకుంటే ఆరోపించుకున్న ఈ రూపాల చాటున దాగిన సంస్కారం అంతరంగంలో ప్రవర్తన రూపంలో చొరబారినప్పుడు కదా జీవితానికి చరితార్థత. ఈ చరితార్థత విజ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం. ఈ చరితార్థత విద్య వల్ల మాత్రమే లభిస్తుంది.